శ్రీమాత్రే నమః. సుమంతుడు, జైమిని, పైల, వైశంపాయన, అసిత దేవర్లలు వ్యాస శిష్యులు. వీరు లోకమంతటా ధర్మ ప్రచారం చేశారు. సౌనకాది మహామునులారా, మీరడిగిన సత్యవతి కథ, వ్యాస వృత్తాంతము చెప్పాను, విన్నారుగా. ఇందులో మీకు చాలా సంశయాలు రావచ్చు, ధర్మ సందేహాలు కలగవచ్చు. మహాత్ముల చరిత్రలో మనం గుణాలనే గ్రహించాలి. మహతాం చరితే చైవ గుణాగ్రాహ్య అన్నారు. సత్యవతిది కారణజన్మ, అందుకే చేప కడుపు నుంచి జన్మించింది. పరాశరుడితో కలయిక, అటుపైన సంతుణ్ణి వివాహమాడటము అటువంటివే. అధర్మము అనార్యము అయితే మునీశ్వరులు చేస్తారా? వీరంతా కారణజన్ములు. వీరి చర్యలు సాధారణ ధర్మాలకు అతీతం, వాటితో తోచకూడదు, మన దృష్టికి విడ్డూరంగానే ఉంటాయి. ఇది చాలా పుణ్యప్రదమైన ఆఖ్యానం. విన్నవాళ్ళు, చదివిన వాళ్ళు సకల శుభాలను పొందుతారు. సూతుడు ఇలా హెచ్చరించేసరికి సౌనికాదులు ధర్మ సందేహాలు మనస్సుల్లోనే ఉండిపోయాయి. విశేష ధర్మాలు వింతగానే ఉంటాయి, ధర్మ సూక్ష్మాలు విడ్డూరంగానే ఉంటాయి, సహజం అనుకున్నారు. కథాపరంగా మరికొన్ని సందేహాలను వెలిబుచ్చారు.